ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెద్దావిడ పోయాక ఇంట్లో శుభకార్యం చేయకూడదు కదన్నా. ఒకవేళ చేస్తే అది తప్పే అన్నా. నా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చూడకుండానే పోయావమ్మా. అన్నా, ఇంకా ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోయినట్టే. తులసి వదినకు నీకు లైన్ క్లియర్ అయిపోయినట్టే. వీడి పెళ్లికి పెళ్లి పెద్దగా ఉంటారనుకున్నాను అత్తయ్య, కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది ఏంటత్తయ్యా? ఇంకెక్కడ పెళ్ళమ్మా? అన్నకి పెళ్లి రద్దయినట్టేగా. అమ్మా అమ్మా, లేపండి. నీకేం కాలేదు కదమ్మా? అత్తయ్య, నాకేమైందిరా? అయ్యో అత్తయ్య, మీరు పోయారనుకున్నాం అత్తయ్య మేము. ఏంట్రా బామ్మ ఇప్పుడు ఎలా లేచింది? అన్నా, డోస్ సరిపోలేదనుకుంటా. సారీ అన్నా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇలా జరిగిందేంటమ్మా? ఎంత కంగారు పడ్డావో తెలుసా? అదే నాకు అర్థం కావడం లేదురా. వీళ్ళేదో జ్యూస్ ఇచ్చారు నాకు, తాగాను. తర్వాత ఏమైందో నాకు తెలియదురా. ఎరా, జ్యూస్లో ఏమైనా కలిపారా? ఆహా, జ్యూస్లో మేమేం కలపలేదు అంకుల్. కలపకపోతే తాగిన మా అమ్మెందుకు పడిపోతుందిరా? చెప్పండి. నానా, బామ్మ టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోతూ ఉంటుంది కదా, షుగర్ లెవెల్స్ పడిపోయి అలా పడిపోయిందేమోనని నా డౌట్. నాకేదో డౌట్ కొడుతుందిరా. ఏమీ లేదులేమ్మా, షుగర్ లెవెల్స్ నీకు పడిపోయి ఉంటాయి, అందుకే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటావు. పదమ్మా పద. ఒరే సిద్ధు, కాసేపట్లో నీ పెళ్ళి. ఇంకా నీ మనసులో వేరే ఆలోచనలుంటే తీసేసేయ్, సరేనా? పద. పదమ్మా పద. ఉన్న ఈ ఒక్క ఛాన్స్ కూడా మిస్ అయిపోయింది. ఇంక నన్ను కాపాడేవారెవరూ లేరా? నమస్తే సార్. నమస్కారం. ఏంటెస్ఐ గారు ఈ టైంలో ఇలా వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు సార్, మీ అబ్బాయి సిద్ధు ఒకసారి గుడికి రావాల్సి ఉంటుంది. గుడికా? ఇప్పుడు రాళ్లే గాని మా అబ్బాయి పెళ్లి నా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత గుళ్ళు తిరిగే ప్రోగ్రాం పెట్టుకున్నాం, అప్పుడు వస్తాడులే. వెళ్ళు. బసవరాజు గారు, అది కాదు సార్. ఆ రోజు గుళ్ళో అమ్మవారి తాళి పోయింది కదా, తులసి అనే అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది సార్. అంటే తులసి పోలీస్ స్టేషన్కి వచ్చిందా? అవును సార్. చూడండి ఎస్ఐ గారు, ఇప్పుడు గుడికొస్తే ఏం జరుగుతుందంట? కాసేపట్లో వీడి పెళ్లి కదా, మీకు తెలుసు కదా. అవును సార్, తెలుసు. కానీ జస్ట్ 10 నిమిషాల్లో పంపించేస్తాను సార్. మీ అబ్బాయినే కాదు, ఆ రోజు గుడికొచ్చిన అబ్బాయిలందరినీ పిలిపించాను సార్. చూడేసేయ్, ఇది బసవరాజు గారి ఇల్లని తెలుసు కూడా నువ్వు భయం లేకుండా అనుమతి లేకుండా ఇంట్లోకొచ్చావు. అదీ కాక పెళ్లి పెట్టలెక్కాల్సిన నా మనవణ్ణి స్టేషన్ మెట్లెక్కించాలని చూస్తున్నావు.
అసలు నీ ప్లాన్ ఏంటి? నీ వెనక ఎవరుండి ఇదంతా నడిపిస్తున్నారు చెప్పు. అలా ఏం కాదండి. ఆ అమ్మవారి తాళి గురించి మాకు ఇంపార్టెంట్ క్లూ దొరికింది. ఏంటా క్లూ? ఒక ఆవిడ తాళి దొంగిలించిన వాడి చేయి పట్టుకుంది, గొంతు కూడా వినింది. ఆమెకు చూపు లేకపోయినా ఆ చేతి స్పర్శ, గొంతును బట్టి ఆ దొంగెవరో, తులసి మెడలో తాళి కట్టిందెవరో గుర్తుపడుతుంది. ఏసై ఏదైనా ఉంటే పెళ్ళైన తర్వాత చూసుకుందాం, ముందెళ్ళు. లేదు సార్, మీ అబ్బాయి రాకుంటే అనవసరంగా అందరికీ డౌట్స్ రేస్ అవుతాయి. అప్పుడు సస్పెక్ట్ కింద అరెస్ట్ చేయాల్సి వస్తుంది సార్. ఎస్ఐ గారు, అరెస్ట్ వద్దులే కానీ 10 నిమిషాల్లో పని అయిపోతుందా? అవును సార్, మీ పెళ్లి ముహూర్తం టైంకి ఇంటి దగ్గర నేనే దింపుతాను. సరే అయితే పదండి వెళ్దాం. ఒరే సిద్ధు, నువ్వు కాస్త ఆగుతావా? అమ్మా, నువ్వు ఒకసారి ఇలా రా. సిద్ధు, ఏంట్రా ఇదంతా? నువ్వేం కంగారు పడకమ్మా. ఏంటమ్మా ఇలాంటి చిక్కొచ్చి పడింది? ఏం చేద్దాం ఇప్పుడు? నేను అదే ఆలోచిస్తున్నాన్రా. గుడికి వెళితే దొరికిపోతాడు. అలా అని వెళ్లకుండా ఉంటే ఎస్ఐ చెప్పినట్టు ఆ రోజు గుళ్ళో తాళి దొంగిలించి దాని మెళ్ళో కట్టింది వీడేనని, అందుకే ఇప్పుడు గుడికి రాలేదు అని అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడున్న మన పరిస్థితుల్లో ఆచితూచి అడుగు వెయ్యాలిరా. సార్, త్వరగా వెళ్తే త్వరగా రావచ్చు. ఒక్క నిమిషం. ఎవరికిరా? కనిష్కమ్మా. చెయ్. అమ్మా ఒక్క నిమిషం, అలాగే. ఇప్పుడు వస్తాను. హలో అమ్మా, కనిష్క. మావయ్య, మేమందరం ఫుల్ రెడీ అయిపోయాం. కాసేపట్లో స్టార్ట్ అయిపోతాం మావయ్య. అది సరేనమ్మా, అనుకోకుండా పెద్ద సమస్య వచ్చి పడింది ఇక్కడ. సమస్య ఏంటది మావయ్య? ఏమైంది? ఇంటికి ఎస్ఐ వచ్చి సిద్ధుని గుడికి రమ్మంటున్నాడమ్మా. ఎస్ఐ వచ్చి గుడికి రమ్మంటున్నాడా? ఎందుకు రమ్మంటున్నాడు? ఎందుకంటే ఆ రోజు గుళ్ళో అమ్మవారి తాళి పోయింది కదా, తులసి అనే అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది సార్. ఒక ఆవిడ తాళి దొంగిలించిన వాడి చేయి పట్టుకుంది, గొంతు కూడా వినింది. ఆమెకు చూపు లేకపోయినా ఆ చేతి స్పర్శ, గొంతును బట్టి ఆ దొంగెవరో, తులసి మెడలో తాళి కట్టిందెవరో గుర్తుపడుతుంది. మరిప్పుడు ఎలా మావయ్య? వాణ్ణిప్పుడు తీసుకెళ్ళక తప్పేట్టు లేదమ్మా. సిద్ధు ఏమంటున్నాడు మావయ్య? వాడేమంటాడమ్మా, అర్జెంటుగా గుడికి వెళ్ళి దొరికిపోవాలనుకుంటాడు.